అటువంటి ఎదవలు ఉమ్, వాళ్ళు తిరుగుతారు. అలాంటి వాడు రేపొద్దున మనవడు అయిపోతాడేమో అని భయం వేసినట్టుంది వీళ్ళకి. ఉహు, అందుకని అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆవేశం ఉమ్, దాన్ని డైవర్ట్ చేయడం. నేనేమంటానంటే నీకు చేతనైతే ఖండించు, లేదా సైలెంట్గా ఉండిపో. ఉమ్, రాళ్ళ దాడి ఎవరు పాల్పడ్డారో అలా కఠిన చర్యలు తీసుకోండి, సైలెంట్గా ఉండిపో. అలా కాకుండా ఫస్ట్ చంద్రబాబు నరేంద్ర మోడీ స్పందించారు. అవును. ఉమ్, నరేంద్ర మోడీ ఆయన ఖండించారు. కోలుకోవాలి అని ఉమ్, చెప్పారు. ఉమ్, ఉమ్, మళ్ళీ మిగతాది ఖండించడం ఇది కూడా ఏం చేయాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి దాడిని మీదన గాయపడి ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఉమ్, ఆ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి చర్యలు మంచిది కాదు. అవును. ఉమ్, అది స్టాలిన్, కేటీఆర్ వీళ్ళందరూ అవును, స్పందించారు, అవును. బాగుంది. అప్పుడు చంద్రబాబు గారు కూడా అలాగే స్పందించారు, ఉమ్, బాగుంది అనుకున్నా. ఉమ్, తీరా చూస్తే లోకేష్ నుంచి మిగతా వాళ్ళందరి నేరేషన్ ఏంటి, ఉమ్, రాయి తనే వేయించుకున్నాడు, ఉమ్. కిందసారి కోడికత్తి ఈ దఫా రాయి. అంటే పార్టీ లైన్ మారిపోయింది ఒకేసారి. పార్టీ లైన్ ఒక రూట్ లో ఉంది, కన్ఫ్యూజన్ అక్కడ. అంటే ఒక అంటే బాబు డెసిషన్ మేకర్ గా చంద్రబాబు నాయుడిని అడిగి ఉండాల్సింది పోయి, అంటే బాబు గారి లైన్ వేరు, లోకేష్ గారి లైన్ వేరా? కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే సోషల్ మీడియాలకి మనం పార్టీలను రాసి ఇచ్చేసాం. వాళ్ళు డిసైడ్ చేస్తారు. చంద్రబాబు కంటే లోకేష్ కంటే వీళ్ళు ఎక్కువైపోయింది అదే ఆవేశం. ముందుగా వీళ్ళు డిసైడ్ చేసేస్తారు ఎలా అది వెళ్ళాలి. అయిపోతుంది మనోడికి, ఉమ్, అర్జెంట్గా మనం ఇట్టు వెళ్ళిపోవాలని ఉమ్, గుడ్డెదు చేలో పడ్డట్టు. వీళ్ళకి ఆ రాజకీయ అనుభవం లేదు కదా. అవును, వీళ్ళు జీతం తీసుకుంటున్నారు, ఆ జీతానికి తగ్గట్టుగా స్వామి భక్తి ఉంది, అవును. కానీ రాజకీయం వేరు, ఈ ఉద్యోగం వేరు కదా. ఉమ్, వీళ్ళ దాన్ని సచ్చినట్టు వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. అది. ఉమ్.